గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ అచల గురు వెంకటార్య పాదారవిందామృతం పిమన్మత్తు మనోభృంగం శ్రీ సదా సద్గుణానంద దీక్షితం శ్రీ తిరుపతి నరసయార్య సద్గురుం సర్వదా ప్రణమామ్యహం. పూర్ణబోధస్య సిద్ధాంతం నిజగురూపదేశకం తిరుపతి వంశ సంజాతం సదా సత్యనిరూపణం నిర్మలాంబ గురుదీక్షితం అన్నపూర్ణమహం భజే. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాందీపమధ్యమాం శ్రీమహావిష్ణుపర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభుస్వాముల వారు రచించినటువంటి శుద్ధ నిర్గుణ శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు. మరి వాటిని ఈరోజు ఒక్కొక్క సభా విజ్ఞాపనలో మనకు 21 కందార్థాలు తయారు చేసి పెట్టినారు. వాటిని మరి చదివి వినిపించాలని చెప్పని సద్గురు మా గురుదేవుల యొక్క కృప వలన చదువుతున్నాను. విని ఆలకించగలరని చెప్పని కోరుకొనుచున్నాను. ముందు సభా విజ్ఞాపనలో మొదటి కందార్థము. జనులార జనన మరణములను దొలగద్రోయజాలు లక్షణయుతమై వినువారికి కనువారికి తనలా వెరిగించు దీని తపాక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే కనుక వినబుద్ధి అయితే వినుడి చదివెదా మీకే కనుగోన మనసైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారాలెప్పుడు గంటే. సభా విజ్ఞాపనలో రెండవ కందార్థము. వినవలెనని కనవలెనని మనసందున కోర్కె కలుగు మనుజులె వినుడి వినజేసెద కనజేసెద ఘనమగు ఈ బోధ వినా కననొల్ల నాటి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి తినుమంటే పులి వల్ల దనిలో కూలన వింటి గనుకానే వినవాలే నోరాడదు వీణ కననొల్ల నాటి మనుజులు చనుడొచ్చిన త్రోవ బట్టి. సభా విజ్ఞాపనలో మూడవ కందార్థము. నను మిమునే గని పుస్తకమును చేసితి దీన్ని మీరు ముదమున వినుడంచనుటయు మిము నను మీరలు గనుగొని వినిపించుమనుట కలయిట్టి మాట బోధను మేల్కాగనలే తెచ్చోట గనుడారా ఎటువంటి కలలో ముచ్చటలాడి గొనకోని మీరు మేల్కొని మేల్కొలుపుడి నన్ను కలయిట్టి మాట బోధను మేల్కాగనలేదే చోట. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో నాలుగవ కందార్థము. ఒరులొరులు నేను నేనని ఎరులను తన నిన్నడెరుగకున్న బయలులో నరుదెంచి తనను తాగని
పరులను గని లెస్స నేను పరులానీయనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు నిరతాము తానెందు నిలువకుండుటకునై విరచిస్తి దీన్నెరుక వినేనా నిలువదు నేను పరులానీయనుచు ఎరిగే ఎరుకే బయలుండగనుచు. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 5వ కందార్థము. ఎరుకను కలలోపలనే నరుదించితి మీరలట్ల ఎరుదించితిరి ఎరుక జన నేను మీరలు ఎరుకతో జనువారమనుచు ఎరిగేటి కొరకు గ్రంథము చేస్తి నిరిగి వరకు గురుబోధంచను మేల్కా నరులారా చేకొంటే ఎరుకానే కలజోలి నిరిగున్న నిలువాదంచెరిగేటి కొరకు గ్రంథము చేస్తి నిరిగి వరకు. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 6వ కందార్థము. శ్రీమించున చలబోధను ఏ మహనీయుండు చేసి ఎగజల్లెనో ఈ భూమిన్ సుజనుల కొరక రామడుగన్వయజ శివ రామదీక్షితులన్ తలచి అప్ప రావు గుణతతులన్ ప్రేమతో బొగడినే భూమి నిర్జరు పరశు రామ సీతారామ స్వామికి మృక్కి శివ రామ దీక్షితులన్ తలచి అప్ప రావు గుణతతులన్. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 7వ కందార్థం. శ్రీమత్ సీతారామస్వామి కృపంచెప్పనయ్యే సదా సద్రహితం వేమి పదార్థమో దానిని ఈ మహి కందార్థములుగా నివినారయ్యా ఓ జనులారా ఇటుగా నారయ్యా వేమారునే మిమ్ము వేడి తింతియే సుమ్మి నా మీద కృప చేసి నన్ను చదువుమని మీరా లివినారయ్యా ఓ జనులారా ఇటుగా నారయ్యా. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 8వ కందార్థము. శివరామ దీక్షితుల శిష్యవరుండప్పయ్య మంత్రి యతని శిశువుడీ భువిర్పరశురామ వంశోద్భవ సీత రాములతని భక్తుడా సుమ్మి తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మి స్తవనీయులగో మీరు ఉత్సాహముతో ఈ గదా వినుండినే కందార్థములచే వినిపింతు భక్తుడా సుమ్మి తద్బోధ ప్రాయుక్తుడా సుమ్మి. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 9వ కందార్థం. మనసిచ్చి వినుడి ఇకనొక మనవిధి నా పాలి గురుని మది లోపలనే నునుచుకొని పెద్దలాజ్ఞను పని బూనుక చేసినిట్టి పద్యామూలిన్ని తప్పొప్పులేర్పడదిద్దుండన్ని గణమతి మంతులు గనుకానే ప్రార్థిస్తి నను మీ కటాక్షేక్షణముల వీక్షింపుచు పద్యములన్నీ తప్పొప్పులేర్పడదిద్దండన్ని. సద్గురు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 10వ కందార్థం.
వినిమీరి విదిద్దుండని పనిబడి ప్రార్థించనేల పరుసము నినుమిట్లనునే స్వర్ణము జయమని తనకై తానవును సన్నిధానమందుంటే తెలుపుడియను మనమిందుంటే మనవి చేసునే పాలిమ్మని లేక తల్లికి తనకై తానిచ్చోను దయచేసి తా సన్నిధానమందుంటే తెలుపుడియను మనమిందుంటే. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 11వ కందార్థము. అప్ప కవియద్యాంధ్రములొప్పగు మాగాది కావ్యముగి చదివి కృతిన్ తప్పని కవులకు సమముగా తప్పులు లేకుండా చెప్ప తరమౌనా కృతిని ఊహను చేస్తే మరి నేని కృతిని గొప్ప పక్షులతోటి కొదువ పక్షులు సాటే కుపార వీధిని కూడ్యాడేటందుకు తరమౌనా కృతిని ఊహను చేస్తే మరి నేని కృతిని. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 12వ కందార్థము. చందం బెరుగక పద్యములెందుకు చేసెదవటంతు ఎందరనిననే సందేహింపక చేసితి ఇందుల తప్పుంటే మీరాలి విదిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు అందముగా చిత్తమందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర పెట్టి విదిద్దేరనుచు నే చదివితే చెవియొగ్గి వినుచు. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 13వ కందార్థం. పునరుక్తి కలిగియుండిన వినికోపము శాయవలదు వేడుకొనియదన్ వినువారు దూరపర్ధము గనవల దగ్గరనటంచు కల్పించినాను తెలియక కాది గ్రంథములోను జనని జనకులు తమ తనయుల పునరుక్తి వినగోరుదురు తప్పంతనకానే నది తెలిసి కల్పించినాను తెలియక కాది గ్రంథములోను. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 14వ కందార్థం. ఇది ఆంధ్ర కవిత్వం భని మదిరోయంధగదు దీని మర్మమరయుడి 16 వన్య పసిడిని ముదమున తోల్పెట్టెనుంచ ముఠా కొందురురా లోకులు చాత బట్ట కొందురురా ఇదిగాక కులహీనుడిచిన ద్రవ్యము విదితముగా ఎంత వేతాలైనను దాన్ని ముఠా కొందురురా లోకులు చాత బట్ట కొండుదురా. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 15వ కందార్థం. ఆశాంతము ఈ గ్రంథము ప్రాసాయతులు శబ్దఘనము భావము యుక్తుల్ చూసి సరిపడని చోటను ఈ సభలో పెద్దలెల్లా ఇది దిద్దవలెను దిద్ది ఇదే నామది కద్దవలెను మీ సాటి వారికి వ్యాసాట లేదుంటే నా సాటి వారి బ్రతికే సాటిగా కుండు నివేదిద్దవలెను దిద్ది ఇదే నామది కద్దవలెను. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 16వ కందార్థం. తప్పొప్పులు రెంటెరుగని తప్పుతనందుండి దీన్ని తప్పని కూసే తప్పుడు నరునకు చెప్పెదా చప్పుడు చాలించు మనుచు సభవారు వినగా సరే సరే నాని సభవారిట్లనగా
చెప్పినా వినకుంటే తప్పు వానిదే సుమ్మి, తప్పు కలిగిన వెనుక గొప్పవాడెట్లవును సభవారు వినగా, సరే సరే నాని సభవారెట్లనగా. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 17వ కందార్థం. ఇల్లుదొచ్చి గ్రామ సింహము కలదొంతులు గూల్చు నింటి గరితలొరుగు, దొంతులు చక్కజేతురట్లనే ఇరసుక వీజనోక్తి తప్పులెంచో దుర్జనుడు, తప్పొప్పుగా వించో సజ్జనుడు. తులలేని బుద్ధిమంతులు సర్వజ్ఞులు మీరు, తెలుసున తలపునే తెలిపేదేమిక తప్పులెంచో దుర్జనుడు, తప్పొప్పుగా వించో సజ్జనుడు. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 18వ కందార్థం. తన గొప్పనెంచరేమో జనులని తలపోసి సాధుజన కృత కవితల్, వినడితరులు వినగోరిన వినకన రాదనుసు మనసు విరుసు దుర్జనుడు, విని వినిపించు వేడ్క సజ్జనుడు. కనవచ్చే ముంజేతి కంకణాలకు వేరే, ఘన నిలుటద్దాము కావాలే నా మనసు విరుచు దుర్జనుడు, విని వినిపించు వేడ్క సజ్జనుడు. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 19వ కందార్థం. ఆగామికత ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండుగాగన్, ఆగమ నిగమోపనిస్సాగరమది తార్థమవల సాంగోపాంగముగాన్, దయతో వినుడి సాంగోపాంగముగాన్. ప్రాగర్ధచరమర్ధ యోగములకును యోగముగా వించి నే గుర్తిరిగినదంతా సాంగోపాంగముగాన్, దయతో వినుడి సాంగోపాంగముగాన్. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 20వ కందార్థం. మోదమున ప్రొద్దుపోకకు వాది ప్రతివాదులకు చువరగురు శిష్యుల్, వాదించి రనుచునొక సంవాదము గల్పిస్తి కలగా వదలాక వినుడి, మొదటి నుంచి తుద వెళ్ళాగనుడి. వేదాంతార్థాతీత వేత్తాలు మీరందు, ఏదేది సవరించుడిదే నా విజ్ఞాపన వదలాక వినుడి, మొదటి నుంచి తుద వెళ్ళాగనుడి. సద్గురు ప్రభు మహారాజుకు జై. సభా విజ్ఞాపనలో 21వ కందార్థం. కొంచెములో సరిపుచ్చక పెంచినవి గ్రంథమనుచు పెద్దలలుగకన్, మించిన వేడ్కతో వినుడి పెంచిన అర్థంబునే తెలిపెద లోకులెల్లా, అర్థము తెలసి మది నుల్లాసిల్లా. పెంచితే కొంచెము వేడలోపు, ఉంచుండే నదిలో తంచిన మదిని తెలిపేదు లోకులకెల్లా, అర్థము తెలిసి మది నుల్లాసిల్లా. సద్గురు మహారాజుకు జై. ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైతరహిత పరమతత్వే సభా విజ్ఞాపనన్నామ ప్రథమోऽధ్యాయः. సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ సదా సద్గుణానంద సద్గురు ప్రభు మహారాజుకు జై.